ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మన సబ్స్క్రైబర్స్‌లో చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారనమాట. సో, ఫస్ట్ ఇయర్ సివిక్స్ ఏమన్నా ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్ వస్తే పెట్టండి అన్నా అని అయితే. సో, ఎందుకంటే ఇయర్ చూసుకున్నట్లయితే సివిక్స్ కొంచెం క్రిటికల్‌గా ఉందని అయితే అడిగారు. సో, అవును ఫ్రెండ్స్, మీరు ఎక్స్పెక్ట్ చేసింది నిజమే. ఈసారి చూసుకున్నట్లయితే లిటిల్ బిట్ మనకు సివిక్స్ అనేది అటు ఈజీగా, ఇటు లిటిల్ బిట్ కష్టంగా వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. సో, కాబట్టి మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. ఈ ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్ టైం అనేది ఎక్కువగా లేదు. రాగానే నేనైతే పెడుతున్నా. సో, ఒకసారి అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు జస్ట్ ఒకసారి చూసుకోండి ఈ ఇంపార్టెంట్ పేపర్ అనేది. అలాగే సో, రియల్ క్వెషన్ పేపర్ అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ వస్తే మాత్రం పెడతాను. సో, అది కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కనపడే విధంగా పెడుతున్నాం అనమాట పేపర్స్ అనేటివి. కాబట్టి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మీకు సో, ఖచ్చితంగా మీరైతే పార్ట్ 2 అని కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో, చూద్దాం ఎంతమంది స్టూడెంట్స్ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు అన్న దానిపైన అయితే. ఎందుకంటే ఎవరైతే ఈ పర్టికులర్ క్వెషన్ పేపర్ మొత్తం స్క్రీన్ మీద గమనించండి. సో, ఇవన్నీ చూసినట్లే మీరు చదివినట్లే ఉంటాయి. కానీ ఒకసారి అయితే తిరగేసేయండి. సో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 1 అవర్ కూర్చున్నా కానీ మీరు అయితే ప్రిపేర్ అయిపోవచ్చు. సో, ప్రిపేర్ అయిపోయారనుకోండి. సో, తర్వాత చూసుకున్నట్లయితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సో, పార్ట్ 2 పేపర్ అనేది సో, మీకు రావడం అయితే జరుగుతుంది. సో, అది కూడా ప్రిపేర్ అవ్వండి. మీరైతే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, చాలామంది విద్యార్థులు అయితే సో, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని అయితే చాలామంది అయితే అడిగారు. సో, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా. సో, మీకైతే మొత్తం కూడా అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఫాలో అవుతూ ఉండండి మీకు కావాలంటే మాత్రం అప్డేట్స్ కోసం. అలాగే సో, మీరు తరువాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో, ఇది ఒక గంట, 2 గంటలు కూర్చుంటే ప్రిపేర్ అయిపోవచ్చు కదా అని నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే సో, ఈ పర్టికులర్ క్వెషన్ పేపర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ టెక్స్ట్ బుక్స్‌లో కానీ అట్లా సో, టిక్స్ పెట్టుకొని మొత్తం కూడా ప్రిపేర్ అయిపోండి. సో, తర్వాత మీకైతే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో, మొత్తం చదివేసామని. సో, మీరైతే ఈజీగా రాసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.